కానీ సార్ ఆయన స్టేట్మెంట్ ఎలా ఉంది? అసలు రెడ్డి అనేవాడు ఈ రేవంత్ రెడ్డి తోటే ఈసారి ముఖ్యమంత్రితో ఇంతవరకు కథం, ఇక వచ్చేదంతా బీసీల రాజ్యమే అన్నాడు. సో మరి ఎట్లా ఎట్లా అంటే ఇన్స్పైర్ చేయడానికి అంటారు, అంత ఈజీ కాదు మీరు అన్నట్టు, అంత సులభం కాదు. నిలబడే క్యాండిడేట్ల కూడా మల్లన్న దగ్గర పార్టీ నడపడానికి డబ్బులు లేవనేది పక్కకు పెడితే ఒక్కొక్క స్థానంలో నిలబడే వ్యక్తి కూడా ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోవాలి కదా. ఒక నాయకుడు కారులో నుంచి కదలాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కు రోజుకు 1,00,000 ఖర్చు పెట్టింది లీడరే కాలేడు. కరప్షన్ ఎందుకు పెరిగిపోయింది? ఎలక్షన్ అప్పుడే కాదు, వేరే టైంలో కూడా కరప్షన్ ఎప్పటికీ ఉంటుంది. పైరవీలు చేసుకోవాలి, రియల్ ఎస్టేట్లు చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులు మళ్ళీ ఓట్లు కొనడానికి వాడుకోవాలి, క్యాడర్ను మేపడానికి కావాలి. జెన్యున్గా నిజాయితీగా పనిచేసేటతో టీములు బిల్డ్ చేయరు. ఇటువంటివన్నీ రాజకీయాలలో షార్ట్ కట్స్ ఉంటాయి. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మళ్ళీ నాకు అడ్డదారులు ఎప్పుడు ప్రమాదకరమే. అది 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ బీసీల రాజ్యాధికారం రావాలంటే సరైన దారిలో పోవాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి, ఇమేజ్ బిల్డింగ్ ఉండాలి, సరైన వ్యక్తులను ఎంబడి పెట్టుకోవాలి, సరైన వ్యక్తులను తెలిసినాకనే పదవులు ఆఫర్ చేయాలి, ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. ఇదెంత ప్రమాదకరమైన దారో తెలుసు ఆయనకు, తెలిసే వచ్చాడు. పట్టుదలకు నేను డెఫినెట్గా అభినందిస్తా. 4 గోడల మధ్య నుంచి వాళ్ళ పార్టీ పెట్టే స్థాయికి వచ్చాడు అంటే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు, అందులో అనుమానం లేదు. కానీ అది ఇమ్మీడియట్గా అవుతాడా, లేకుంటే 10 ఏళ్ళకి అవుతాడా, లేకపోతే మొగ్గలోనే తుచ్చేస్తారా? కాకపోతే సార్ ఇక్కడ ఉన్న పార్టీలు, ఇటు నేషనల్ పార్టీస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఒకటే నినాదం ఎత్తుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు కూడా అదే. బీసీలు కాంగ్రెస్ ఏమో 42% అంటది, బీసీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ అంటది. ఇక్కడ చూస్తేనేమో కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు, మళ్ళీ కూడా బీసీ నినాదం. ఎట్లా హౌ అంటే డెఫినెట్గా స్ప్లిట్ అవుతుంది బీసీ నినాదము, కాకుండా కాపాడుకోగలగాలి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అందరు తెలంగాణ అన్నారు. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జనానికి తెలుసు కదా అసలు పిల్లికి గంట కట్టేవాడు ఎవరు అనేది ఉంటుంది. అసలు కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకోకపోతే ఈ పార్టీలు తెలంగాణ అనేటియా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేము కూడా తెలంగాణ ఇవ్వడంలో మాది కీలక పాత్ర అన్నారు. కానీ బీజేపీని ఒప్పించింది ఎవరు? చాలామంది తెలియని విషయం చెప్తున్నాను నేను. జయశంకర్ గారు, ఆ రోజు నరేంద్ర గారు, కేసీఆర్ గారు, అప్పుడు క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేసీఆర్ ఉండే, సహాయ మంత్రిగా నరేంద్ర ఉండే. జయశంకర్ గారిని వెంట పెట్టుకొని వీళ్ళు ముగ్గురు నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి బంతి భోజనం చేసి వాళ్ళతో రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేయించారు. బీజేపీ అధ్యక్షుడు అప్పుడు ఆయన 2005-06 ఆ టైం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నాడు. అక్కడ నుంచి వాళ్ళు సుదర్శన్ జీ అనుకుంటా అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన ఫోన్ చేశాడు, మన చిన్న రాష్ట్రాలకు అనుకూలం, మీరు తెలంగాణ సమర్థించండి అని. అద్వానీ వ్యతిరేకం కదా, అద్వానీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ బిల్ పెట్టమని చెప్పి వీళ్ళంతా పార్టీలో ఉన్న బీజేపీ నాయకులంతా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేయించి, కాకినాడ తీర్మానం చేసి, ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీలను గెలిచారు వాళ్ళు, ఎవరితో పొత్తు లేకుండా. అయినా కూడా అద్వానీ ఏమన్నాడంటే నో తెలంగాణ అన్నాడు, 3 రాష్ట్రాలు ఇచ్చి కూడా. అటువంటి వాళ్ళు కన్విన్స్ అవుతారా? నాగపూర్ పోయి అక్కడి నుంచి ఫోన్ చేస్తే కన్విన్స్ అయ్యారు. మరి బీజేపీ ఉంది, సుష్మా స్వరాజ్ కానీ అరుణ్ జైట్లీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. మోడీ వ్యతిరేకించాడు, ఆయన ఎన్నడూ తెలంగాణ సపోర్ట్ చేయలే. మోడీ ఒకవేళ ప్రధానిగా ఉన్నప్పుడు బిల్ పెడితే పోయేది, అది అద్వానీ వ్యతిరేకించాడు. బట్ నాగపూర్ పవర్ఫుల్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది అమలు కావాల్సిందే. అంటే ఇష్టమై మీరు నిర్ణయం తీసుకున్నారా? కేసీఆర్ ఎఫర్ట్ వల్ల కాదు మీరు నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ ఏంటంటే సోనియా గాంధీ 2004లో మనం కలిసి ఎలక్షన్లో పోదామని గులాబ్ నబీ ఆజాద్ను కేసీఆర్ నందినగర్ ఇంటికి పంపింది. ఎందుకు అంటే మీ సపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలో, కేంద్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పింది ఆమె, బిల్లు పెడతామని చెప్పింది. తీరా అధికారంలోకి వచ్చినాక మీ వల్లనే మేము కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ మంత్రి పదవుల్లో ఉండాలి, అక్కడ మంత్రి పదవుల్లో ఉండాలని చెప్పింది. కేసీఆర్ ముందు ఇష్టం లేకుండే. సరే మేమంతా ఏమన్నామంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి ఆర్టికల్ 3 కింద అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని పార్టీల సపోర్ట్ కావాలి, మీరు మంత్రిగా ఉంటే అది సాధ్యమవుతుంది, ఒక స్ట్రాటజికల్గా మీరు ఆ నిర్ణయం తీసుకోండి అన్న. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇక్కడ మంత్రులు 6గురిని పెట్టుకొని టీఆర్ఎస్ నుంచి అన్ని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. పోలవరము, పులిచింతల, ఇక్కడ ఎన్కౌంటర్లు, ముందు చర్చలు అనడు, తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చంపడాలు, ఇట్లాంటివన్నీ. దాంతో రిజైన్ చేశారు ఇక్కడ 6గురు. అక్కడ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి బాధ్యతలు ఇచ్చి ముందుకు పోకపోతే అక్కడ కూడా రిజైన్ చేసి వాళ్ళిద్దరు వచ్చారు. అంటే కాంగ్రెస్ ఇష్టమై తెలంగాణ తప్పుడే ఇవ్వాలి కదా, రాజశేఖర అడ్డుపడ్డాడని చెప్పారు.
ఇండైరెక్ట్గా. రెండో టర్మ్లో కూడా వెంటనే ఇయ్యలే, నిరాహార దీక్ష చేస్తే కదా వచ్చింది. పార్టీ పెట్టింది ఆయనే, పార్టీ పెట్టింది ఆయనే, పార్టీలను ఒప్పించింది ఆయనే, ఉద్యమాన్ని నిలబడి ఇవి ఎవరు తెలిసినా తెలియకపోయినా. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈయన పార్టీని విలీనం చేస్తానంటే మాకు వద్దన్నారు దిగ్విజయ్ సింగ్.